నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ ట్విట్టర్ ట్రెండ్స్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. నా రూటే వేరు, నా ట్రాకే వేరు. ఈ మాట చెప్పగానే మనందరికీ ఒకరు గుర్తుకొస్తారు. ఎవరో అర్థమైంది కదా? ఎస్, మీరు అనుకున్నట్టే మోహన్ బాబు గారు. ఎందుకంటే ఒక క్రమశిక్షణ అంటే నేనే. ఒక క్రమశిక్షణ అంటే మోహన్ బాబు. ఒక క్రమశిక్షణే కాదు, ఏదన్నా ఒక మంచి పని చేయాలన్నా మోహన్ బాబే. అలాంటి మోహన్ బాబు అంటే సినిమా ఇండస్ట్రీలో భయభ్రాంతులకు గురయ్యే వాళ్ళు ఉన్నారు అంటే నమ్మశక్యంగా కాలేదు మనకి. కానీ ఇండస్ట్రీలోనే కాదు, మరి విద్యార్థులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతూ బాబో మీ యూనివర్సిటీకి మీకు ఒక నమస్కారం, మీకు ఒక దండం అని చెప్పి పెట్టేటట్టు స్టేజ్కి వచ్చారంటే మనం ఏమనుకోవాలి? మనకు తెలుసు మోహన్ బాబు గారి యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీలో అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు, మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఎంతోమంది పేరెంట్స్, తల్లిదండ్రులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మొరపెట్టుకుంటే మరి సంబంధిత అధికారులు దానిలో నిజం తేలిందని చెప్పి యాక్షన్ తీసుకున్నారు. మరి 26 కోట్ల రూపాయల వరకు అదనపు ఫీజులు వసూలు చేసినట్లుగా మరి గుర్తించారు. అదేవిధంగా దాంతో సరిపోకుండా పక్కదోవ పట్టించి అధికారులందరినీ పక్కదోవ పట్టించినందుకు దగ్గర 15 లక్షల రూపాయలు మరి మోహన్ బాబు గారికి ఫైన్ కూడా వేయడం జరిగింది. యూనివర్సిటీ గుర్తింపును కూడా రద్దు చేయాలని చెప్పడం జరిగింది. దీనికి మనం సంబంధించి ఒకసారి ట్విట్టర్లో చూసుకుంటే మరి మా ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం, మంచు ఫ్యామిలీ ప్రతిష్టను దిగజారే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మన మోహన్ బాబు గారి తనయుడు మనందరికీ తెలుసు. మరి ఆయన ఏ హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ ఇప్పటికీ కూడా ఫిలిములకు సంబంధించి మరి నెరవేర్చకుండా మా అధ్యక్షుడిగా ఉన్న మరి మంచువారి అబ్బాయి తెలుసు కదా, మరి మంచువారి అబ్బాయి చెప్పడం జరిగింది. విష్ణు గారు మంచువారి అబ్బాయి మా ప్రతిష్టను దిగజారుస్తున్నారని చెప్పడం జరిగింది. 26 కోట్లు కాదు 200 కోట్లు మోహన్ బాబు యూనివర్సిటీ చీకటి భాగోతం అని చెప్పి ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతున్నాయి. 200 కోట్ల అవినీతి అని చెప్పి రకరకాలు ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడుతున్నారు. కానీ 200 కోట్లు 300 కోట్లు అయితే కాదు, కానీ 26 కోట్లు మాత్రమైతే కంపల్సరీ దీనిలో అవినీతి జరిగింది. ఇంకొకటి మనం గుర్తుంచుకోవాలి, ఎవరైతే డే స్కాలర్స్ ఉంటారో, డే స్కాలర్స్ అంటే వాళ్ళు ఇళ్ళ నుంచి బాక్సులు తెచ్చుకుంటారు, చదువుకుంటాకు వచ్చిన తర్వాత చదువుకుంటారు, ఆ తర్వాత భోజనం చేసే టైంలో వాళ్ళే తెచ్చుకున్న అన్నాన్ని తింటారు. కానీ వాళ్ళకు కూడా మెస్ ఛార్జీలు అని చెప్పి బలవంతంగా బనాయించి వాళ్ళ దగ్గర కూడా మెస్ ఛార్జీలు వసూలు చేసినట్టుగా విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి మోహన్ బాబు గారి మీద. మరి మోహన్ బాబు గారి యొక్క ప్రతిష్టను దిగజార్చేటందుకే ఈ యొక్క మోహన్ బాబు గారిని ఈ రకంగా మా యొక్క ఫ్యామిలీ ఏదైతే ఉందో మమ్మల్ని మా ప్రతిష్టను దిగజార్చేందుకు మంచు ఫ్యామిలీ ఈ రకంగా ప్రతిష్టను దిగజార్చేందుకు ఈ రకంగా చేస్తున్నారని చెప్పి విష్ణు గారు మాట్లాడటం జరిగింది. మరి ఒక రకంగా చెప్పాలంటే మోహన్ బాబు గారు అంటే ఆయన నేను దేనిలోనూ తక్కువ కాదంటాడు. ఆయన ఏమంటాడు, నేను 100% నేను దేనికి తక్కువ కాదు. ఎవరికన్నా పిలిచి ఎవరన్నా శాల్వా కప్పినా మనకు తెలుసు, మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, లేదంటే ఇంకొకరు కావచ్చు, ఎవరికి చేసినా ఆయన తన యొక్క ఉత్సాహాన్ని ఆపుకోలేడు. మరి ఆయనలో నుంచి ఇంకొక కోణం బయటకు వస్తుంది. డే 1 నుంచి మనకు తెలుసు ఆయనకి ఎవరు కూడా నెంబర్ 1 అంటే ఆయన ఒప్పుకోడు. ఆయన 100% ఆయనే నెంబర్ 1 అంటాడు. ఈ రోజున ఇలా అవినీతి జరిగిన విషయంలో కూడా ఆయనే నెంబర్ 1 చెప్పి ప్రూవ్ చేసుకున్నారు. కానీ ఎందుకో మరి విష్ణు గారు అయితే బయటకు వచ్చి మా ఫ్యామిలీని అయితే అప్రతిష్ట పాలు చేయడానికి ఈ రకంగా మాట్లాడుతున్నారని అయితే చెప్తున్నారు. మరి జనాలు ఏమనుకుంటున్నారు? జనాల్లో కూడా మోహన్ బాబు గారు అంటే ఒక ఏంటి అనేది మీ అందరికి కూడా తెలుసు ఎలా ఉంటుందో, మోహన్ బాబు గారి యొక్క క్రమశిక్షణ ఎలా ఉంటుందో, మోహన్ బాబు గారు ఇచ్చే రెస్పెక్ట్ ఎలా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. మరి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో అయితే కమెంట్ చేయండి. కానీ ప్రజల యొక్క తల్లిదండ్రులు, విద్యార్థుల యొక్క అంటే ఒకటి, ఆయన ఎప్పుడు కూడా నేను విద్యాదానం చేస్తాను, నేను విద్య నేర్పుతున్నాను చాలా గొప్పగా చెప్పుకుంటాడు ఆయన ఎప్పుడు కూడా. కానీ ఆయన నిజంగా విద్య నేర్పితే, మరి విద్యాదానం చేస్తే ఈ రకంగా మరి ఆయన ఎందుకు బయటపడతాయి? దగ్గర ఆయన 26 కోట్ల రూపాయలు మరి ఎక్కువ ఫీజులు, అధిక ఫీజులు వసూలు చేసి ఈ రోజున ఎందుకు ఆయన అలా అందరి ముందు దోషిగా నిలబడాల్సి ఉంటుందో మనందరం కూడా 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎస్, మా నాన్నగారు మంచోళ్ళు అని ప్రతి కొడుకు చెప్తాడు. అసలు మన విష్ణు గారు ఏదైతే మాట్లాడుతున్నారో మా ఫ్యామిలీ ప్రతిష్టను దిగజార్చాడు ఎందుకని, మీ ఫ్యామిలీని ఎవరు కూడా దిగజార్చాల్సిన అవసరం లేదు. మీరే ఆల్రెడీ మీ తమ్ముడు
మీరు చేసిన ఎన్నో మనకు తెలుసుగా చాలా ఎక్సర్సైజులు అనాలా, దాన్ని ఏమనాలో కూడా తెలవట్లా. అవన్నీ కూడా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. సపరేట్గా మీ ప్రతిష్టను ఎవరు దిగజార్చాల్సిన అవసరం లేదు. మీ ప్రతిష్టని మీరే దిగజార్చుకున్నారనడానికి ఉదాహరణలు 1 కాదు 2 కాదు కోకొల్లలు. ఈ రోజున ఈ డైమండ్ కూడా వచ్చి మళ్ళీ మీకు చేరింది. ఎందుకంటే దగ్గర 26 కోట్ల రూపాయలు మీరు ఫ్రాడ్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. అధిక ఫీజులు వసూలు చేసి ముక్కు పిండి వసూలు చేసినట్టుగా కూడా మరి గుర్తించారు అధికారులు. ఎటువంటి పరిస్థితుల్లో అవన్నీ తిరిగి ఇచ్చేయడంతో పాటు, మీరు నొక్కేసిన డబ్బులు తిరిగి ఇచ్చేయడంతో పాటు, ఏదైతే ఉందో ఇన్నాళ్ళు మీరు మోసం చేసినందుకు మీకు జరిమానాగా 15 లక్షల రూపాయలు కూడా సంబంధిత అధికారులు విధించడం జరిగింది. మీరు ఏం ప్రూవ్ చేసుకుంటారో ఏంటో రానున్న రోజుల్లో తెలుస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం, ప్రజలందరిలో కల్లా మోహన్ బాబు గారు అంటే ప్రజలందరికీ కూడా మోహన్ బాబు గారు అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే ఉంది. చూద్దాం మరి రానున్న రోజుల్లో మోహన్ బాబు గారు తన పాతివ్రత్యాన్ని ఏ రకంగా నిరూపించుకుంటారో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది ఇప్పుడు ఇవాళ ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉన్న టాపిక్లో మనం చూడాలి అంటే మోహన్ బాబు గారి ఇష్యూ అయితే బాగా నడుస్తుంది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? మోహన్ బాబు గారు నిజంగానే 26 కోట్ల రూపాయలు నిజంగానే విద్యార్థుల నుంచి ఎక్కువగా వసూలు చేశారని అనుకుంటున్నారా? లేదంటే మంచి మోహన్ బాబు గారి మీద, నేను మళ్ళీ మాట్లాడుతున్నాను, మంచు మోహన్ గారు కాదు, చాలా మంచి మోహన్ బాబు గారి మీద కావాలని ఆయన అప్రతిష్ట పాలు చేసేటట్టు ఆయన్ని ఎవరన్నా టార్గెట్ చేస్తున్నారా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. నమస్తే.